హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ కోల్డ్ కాఫీ. జనరల్గా కాఫీ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అందులోనూ కోల్డ్ కాఫీ అంటే ఇంకా బాగా నచ్చుతుంది. ఇంట్లోనే కోల్డ్ కాఫీ ఈజీగా ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా చిన్న మిక్సర్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. మీరు తాగే టేస్ట్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. పల్స్ అంటే ఇలా మిక్సీలో లెఫ్ట్ సైడ్కి బటన్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చేయాలండి. చూడండి, ఇలా పౌడర్ అయ్యాక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకుని పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. కంపల్సరీ పల్స్ మోడ్లోనే చేయాలండి. నార్మల్గా మీరు మిక్సీ చేశారంటే మిక్సీ జారు హీట్ ఎక్కిపోతుంది, ఇంకా మనకి క్రీమీగా కూడా రాదు. ఇలా ఐస్ వేసి పల్స్లో చేయటం మూలన మనకి మిక్సర్ జారు కూల్గానే ఉంటుంది, ఇంకా మనకి కాఫీ క్రీమీగా వస్తుంది. చూడండి, ఇలా క్రీమీగా వచ్చాక సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు కాఫీ ప్రిపేర్ చేయడానికి 3-4 ఐస్ క్యూబ్స్ గ్లాస్లో వేసుకోండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల కాఫీ క్రీమ్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు చల్లటి పాలను పోసుకోండి. ఇప్పుడు స్పూన్తో కలిపేసుకుంటే మనకి కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇలా కాఫీ క్రీమ్తో గార్నిష్ చేసుకోవచ్చండి. చూసారు కదా, కోల్డ్ కాఫీ ఈజీగా ఇంట్లో ఎలా చేసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.